యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు అయితే రిలీజ్ చేశారు. మొత్తం 506 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఎలా అప్లై చేసుకోవాలి అంటే upsconline.in వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఏమన్నా కరెక్షన్స్ చేసుకోవాలి అనుకుంటే లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నుంచి 7 days లోపలైతే మీరు కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. అంటే 21st May లోపలైతే మీరు కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత విత్డ్రా అయితే చేసుకోలేరు. యూపీఎస్సీ వాళ్ళు రిటర్న్ ఎగ్జామ్ ద్వారా అయితే ఈ పోస్టులు అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఇందులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కింద 186 పోస్ట్ అండ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కింద 120 పోస్ట్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కింద 100 పోస్ట్ అండ్ ఇండియన్ టిబెటియన్ బోర్డర్ పోలీస్ కింద 58 పోస్ట్ అండ్ సహస్ర సీమా బల్ కింద 42 పోస్ట్, మొత్తం 506 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. అండ్ రిజర్వేషన్ వచ్చేసి గవర్నమెంట్ పాలసీస్ బట్టి అయితే ఉంటుంది. ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితే 10% అయితే ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్స్ చూస్తే కనుక మొత్తం 47 ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి త్రూ అవుట్ ద ఇండియా. మీ దగ్గరలో ఉన్న ఏరియాని బట్టి మీరు అయితే అప్లై చేసుకోండి. అండ్ ఎగ్జామ్ సెంటర్స్ అలాట్మెంట్ వచ్చేసి ఫస్ట్ అప్లై ఫస్ట్ అలాట్ బేసిస్ మీద అయితే ఉంటుంది. ఎలిజిబిలిటీ కండిషన్స్ చూస్తే కనుక నేషనాలిటీ ఫస్ట్, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అండ్ నేపాల్ భూటాన్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ సెక్స్ చూస్తే కనుక బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ చూస్తే కనుక మినిమం 20 years అయితే ఉండాలి. అండ్ 1st August 2024 లోపల 24 years అయితే ఉండాలి. దాని తర్వాత 25 years అయితే ఉండొచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూస్తే కనుక SC ST వాళ్ళకి 5 years అండ్ OBC వాళ్ళకి 3 years, ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లైక్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి 5 years అయితే ఉంటుంది. అండ్ ఓన్లీ SC ST OBC గవర్నమెంట్ సర్వెంట్స్కి మాత్రమే ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇన్ అవర్ సర్టిఫికేట్, సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ కానీ ఇండియన్ సర్టిఫికేట్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అదే ఉండాలి. ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా చేసుంటే కనుక మీరు తర్వాత కరెక్షన్స్ చేసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. అప్లికెంట్స్ ఈ 6 points అయితే నోట్ చేసుకోవాలి. నేమ్ అండ్ ఇయర్ ఆఫ్ ఎగ్జామినేషన్, రిజిస్ట్రేషన్ ID, రోల్ నెంబర్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మొత్తం బ్లాక్ లెటర్స్లో ఉండాలి. కంప్లీట్ పోస్టల్ అడ్రస్ అండ్ వ్యాలిడ్ అండ్ యాక్టివ్ ఈమెయిల్ ID అయితే ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా పర్లేదు. ఆ డిగ్రీ అనేది స్టేట్ లెజిస్లేటివ్ కాలేజెస్ ఆర్ సెంట్రల్ లెజిస్లేటివ్ కాలేజెస్లో ఉండాలి. మన ఆంధ్రప్రదేశ్లో అయితే మొత్తం 27 యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి. అండ్ అప్లికెంట్స్ ఎవరైతే పాసింగ్ ఇయర్ 2024లో ఉంటారో వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫీ డీటెయిల్స్ చూస్తే కనుక అప్లికేషన్ ఫీకి 200 రూపీస్ అయితే కట్టాలి. మనం ఏదర్ UPI ద్వారా అయినా కట్టచ్చు లేదా హ్యాండ్ క్యాష్ ద్వారా అయినా మనం దీనికి రిజిస్టర్ చేసుకోవచ్చు. హ్యాండ్ క్యాష్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే SBI బ్యాంక్ వెళ్ళి దీనికైతే అప్లై చేసుకోవాలి. అండ్ క్యాండిడేట్స్ ఫీజ్ పే చేసిన తర్వాత ఆ అమౌంట్ అయితే రిఫండ్ అయితే అవ్వదు. మీకు కనుక పేమెంట్ డీటెయిల్స్ కనుక రాకపోతే ఆ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ SC ST ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే ఉండదు. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 14th May. ఆ లోపల అప్లై చేసుకోండి. ఒకసారి అప్లికేషన్ చేసిన తర్వాత దాన్ని విత్డ్రా అయితే చేసుకోలేము. అండ్ క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ 1 week ముందు ఈ అడ్మిషన్ సర్టిఫికేట్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ కోసం మనం upsc.gov.in వెబ్సైట్లో మనం చెక్ చేయాలి. అక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసేటప్పుడు మనకి ఈ పారామీటర్స్ అయితే ఉండాలి. రిజిస్ట్రేషన్ ID, డేట్ ఆఫ్ బర్త్, రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, నేమ్, ఫాదర్స్ నేమ్ అండ్ ఫాదర్స్ డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ ఉండాలన్నమాట. ఇవన్నీ ఉంటేనే మనకి ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ అయితే వస్తుంది. మీకు కనుక 3 days ముందు ఎగ్జామ్ ముందు ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ కనుక రాకపోతే మీరు కమిషన్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ నెంబర్స్ ద్వారా మీరు ఆ కమిషన్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఎగ్జామినేషన్ హాల్కి ఈ అడ్మిటెడ్ సర్టిఫికేట్ లేకపోతే కనుక అలో చేయరు. అండ్ సర్వీస్ అలోకేషన్ చూస్తే కనుక మీకు ఏ పొజిషన్ రావాలనేది మీ మెరిట్ లిస్ట్ మీద బేస్ అయి ఉంటుంది. అది బిఫోర్ ఫిజికల్ అండ్ మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ ముందే ఉంటుందన్నమాట. దీనికి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసే ముందు సపోర్టివ్ డాక్యుమెంట్స్ కూడా తెచ్చుకోవాలన్నమాట. మీ క్యాస్ట్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏ ఉంటే అవన్నీ పక్కా తెచ్చుకోవాలి. మీరు కనుక డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అప్పుడు డాక్యుమెంట్ సబ్మిట్ చేయకపోతే మీ అప్లికేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సెలక్షన్ ప్రొసీజర్ చూస్తే కనుక సెలక్షన్ ప్రొసీజర్లో 3 steps అయితే ఉన్నాయి. రిటర్న్ ఎగ్జామ్, ఫిజికల్ టెస్ట్ అండ్ మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ మీద అయితే బేస్ అయి ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి 4th August కండక్ట్ చేస్తారు. ఈరోజు 2 పేపర్స్ అయితే కండక్ట్ చేస్తారు. పేపర్ 1 afternoon 10 to 12 ఉంటుంది అండ్ పేపర్ 2 ఈవినింగ్ 2 to 5 ఉంటుంది. అండ్ పేపర్ 1లో జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ మీద బేస్ అయి ఉంటుంది. మొత్తం 250 మార్క్స్. దీనిలో మల్టిపుల్ ఆన్సర్సే ఉంటాయి. అండ్ పేపర్ 2 జనరల్ స్టడీస్, ఎస్సే అండ్ కంప్రహెన్షన్ మీద బేస్ అయి ఉంటుంది.
200 మార్క్స్కి. సెలక్షన్ ప్రొసీజర్లో సెకండ్ స్టెప్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ మెడికల్ స్టాండర్డ్ టెస్ట్. దీనికి మీరు క్వాలిఫై అవ్వాలంటే ముందు రిటర్న్ ఎగ్జామ్ అయితే క్వాలిఫై అవ్వాలి, దాని తర్వాత దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో అయితే 100 మీటర్ రేస్, 800 మీటర్ రేస్, లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్ మీద అయితే బేసిస్ మీద సెలక్షన్స్ ఉంటుంది. మేల్స్కి ఫీమేల్స్కి డిఫరెంట్ లెవెల్స్ అయితే ఉంటాయి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తర్వాత మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూకి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఇంటర్వ్యూ అనేది మొత్తం 150 మార్క్స్ మీద బేస్ అయి ఉంటుంది. క్యాండిడేట్స్ ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వాళ్ళు డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు. ఫైనల్ సెలక్షన్ మెరిట్ మీద అయితే బేస్ అయి ఉంటుంది. అండ్ రిటర్న్ ఎగ్జామ్లో ఉన్న పేపర్ 1 అండ్ పేపర్ 2 యొక్క టాపిక్స్ అయితే ఇక్కడ ఇచ్చారు, ఇవి ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అప్లికేషన్ ఫిల్ చేసే ముందు ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవ్వండి. ఈ ఫాలో అయిన తర్వాత మీరు అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి. అండ్ మనకి క్వశ్చన్స్లో మల్టిపుల్ చాయిస్ అని చెప్పాం కదా, ఫర్ ఎవరీ రాంగ్ ఆన్సర్కి మనకి 1/3 మార్క్ అయితే డిడక్ట్ అవుతుంది. అండ్ ఎగ్జామినేషన్ హాల్లో అన్ఫేర్ మీన్స్ కానీ బిహేవియర్ సరిగ్గా లేకపోయినా కానీ మనకి పెనలైజేషన్ అయితే వేస్తారు. అండ్ ఓఎంఆర్లో బ్లాక్ బాల్ పెన్ అయితే వాడాలి, మిగతా ఏ వాడినా కానీ అప్లై అయితే అవ్వదు. ఈ పోస్ట్కి ఫిజికల్ స్టాండర్డ్స్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఇచ్చారు, అవి ఒకసారి ఆ లిస్ట్ అయితే చెక్ చేసుకోండి. దాని తర్వాత జనరల్ స్టాండర్డ్స్ అయితే ఇచ్చారు. ఇందులో మనం మాట్లాడేటప్పుడు స్టామరింగ్ అయితే ఉండకూడదు, అంటే బ్రేక్స్ అయితే ఉండకూడదు. అండ్ క్యాండిడేట్స్కి క్రానికల్ డిసీజెస్ అయితే ఉండకూడదు. అండ్ బాడీలో ఎనీ గ్లాండ్యులర్ స్వెల్లింగ్స్ అయితే ఉండకూడదు. చెస్ట్ అనేది నీట్గా ఫామ్ అయి ఉండాలి. హార్ట్, లంగ్స్ అన్ని హెల్త్ కండిషన్ అయితే బాగుండాలి. అండ్ ఆల్ జాయింట్స్ కూడా పర్ఫెక్ట్లీ ఫుల్లీ డెవలప్డ్గా ఉండాలి. అండ్ మనకి ఎనీ ఫ్రాక్చర్ ఆఫ్ బోన్స్ అయితే ఉండకూడదు. జాయింట్స్లో కూడా పర్ఫెక్ట్ మూమెంట్స్ అయితే ఉండాలి. కాళ్ళు కానీ చేతులు కానీ అన్నీ నీట్గా ఉండాలి. మనకి ఇంతకుముందు ఎలాంటి సిమ్టమ్స్ అయితే ఉండకూడదు. అండ్ నెక్స్ట్ నో డిసీజెస్, మన బాడీలో ఎక్కడైనా కానీ ఏ డిసీజ్ అయితే ఉండకూడదు. ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. దాని తర్వాత మేల్కి ఫీమేల్కి బాడీ వెయిట్ ఎంత ఉండాలి, వాళ్ళ ఏజ్ బట్టి, అలాగే వాళ్ళ హైట్ ఎంత ఉండాలి, ఆ లిస్ట్ అయితే ఇచ్చారు. దాని ద్వారా చూసుకొని అప్లై చేసుకోండి. అప్లికేషన్ చేసే ముందు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫుల్గా చెక్ చేసి అప్లై చేసుకోండి. ఆల్ ద బెస్ట్.